హలో అండి, బాగున్నారా? ఈరోజు మునగాకు పొడిని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక హాఫ్ కప్పు వేరుశనగ గుళ్ళు, అలాగే ఒక హాఫ్ కప్పు శనగపప్పు, అలాగే ఒక 1/3 కప్పు మినప్పప్పు, అలాగే ఒక 1/3 కప్పు ధనియాలు, అలాగే ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్స్ జీలకర్రని వేసేసుకుని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దాన్ని దోరగా స్మెల్ అంతా చక్కగా ఆ వాసన అంతా అరోమా అంతా వచ్చేటట్టుగా కొంచెం కలర్ మారే వరకు మనము ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అది చల్లారేలోగా నేను ఒక 2 గుప్పుళ్ళు అనమాట, 2 గుప్పుళ్ళ కరివేపాకును కూడా తీసుకుని దాన్ని కూడా మనము ఏదైతే ప్యాన్ని మనము మీడియంలో పెట్టుకున్నానో అది మనము సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనము ఆ కరివేపాకుని వేసుకొని దాన్ని చక్కగా దోరగా ఆ కమ్మటి వాసన వచ్చి ఆ కరివేపాకు అంతా పిల్లపిల్లాడేటట్టుగా మనము ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఒక పెద్ద కట్ట మునగాకుని తీసుకొచ్చాను. దాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఆకులంతా దువ్వేసుకుని దాన్ని చక్కగా ఈ ప్యాన్లో వేసుకుని దాన్ని కూడా మనము మీడియం ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట. ఎంతవరకు కలపాలంటే దాన్ని ఆకులంతా కూడా కంప్లీట్గా డ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. మనం ఒక ఆకుని ఇలా తీసుకుంటే చక్కగా మన ఏళ్ళ మధ్యలోనే ఇలా పొడైపోవాలన్నమాట. అలాగా డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో ఇప్పుడు మనం ఎంతైతే కారం తింటామో అంతే ఎండుమిరపకాయలని తీసుకుని మనము ఒక్క చుక్క నూనె పోసుకుని మనము ఎండుమిరపకాయలని చక్కగా ఫ్రై అవ్వనిద్దాము. సో ఇలా ఫ్రై అయిన ఈ పదార్థాలన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా పసుపు, చింతపండు, ఉప్పు వేసుకుని హాయిగా పౌడర్ చేసేసుకుందాం. అంతే అండి, మునగాకు పొడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.